హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. బిగ్ బాస్ అన్నది ఇప్పటికే ప్రోమోలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ నెల 23rd నుంచి మనకి ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారా, ఆల్రెడీ మనకి ఏంటంటే కామన్ పీపుల్కి కూడా అనుమతి ఉంది అప్లై చేసుకోవాలి అనగానే దాదాపు 20 నుంచి 30 వేల మంది, ఇంకా అంతకన్నా ఎక్కువే చాలా మంది ఏంటంటే అప్లై చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. బట్ అందులోని హార్డ్లీ 40 మందిని మాత్రమే సెలెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఓకే, మనకి బిగ్ బాస్ ఇక స్టార్ట్ అయిపోతుంది, కామన్ మ్యాన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అని వెయిట్ చేస్తున్న టైంలోని ఈ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి ముందుగా ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాము అని చెప్పి ఇప్పటికి ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. సో మెయిన్గా అంటే ఈ ప్రోమోకి వచ్చేసరికి ఈ అగ్ని పరీక్ష ఎందుకు పెడుతున్నారు, ఇందులో ఎలాంటి కంటెస్టెంట్స్ ఉంటారు, వీళ్ళు మళ్ళీ బిగ్ బాస్లో ఉంటారా, లేకపోతే ఇది మళ్ళీ మనకి వేరేగా స్ట్రీమ్ అవుతుందా అని చెప్పి చాలా డౌట్స్ మనకి రైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ అగ్ని పరీక్ష ఉండే జడ్జెస్ ఎవరో కూడా ఆల్రెడీ రివీల్ అవ్వడం కూడా జరిగిందనమాట. అయితే ముఖ్యంగా మనం ఈ అగ్ని పరీక్ష గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇందులోని మొత్తం 40 కంటెస్టెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులోని ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కామన్ పీపుల్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక్క దగ్గర గ్యాదర్ చేసి 40 మందిని ఈ అగ్ని పరీక్షలోని మొత్తం కూడా పెట్టబోతున్నారు అనమాట. మరి వీళ్ళకి టాస్క్లు పెట్టబోతున్నారు, లేకపోతే ఎలాంటివి ఉంటాయి, ఎందుకంటే ఇందులో సెలెక్ట్ అయిన ఒక 19 to 20 మెంబర్స్ని మాత్రమే అటు బిగ్ బాస్కి పంపిస్తాము అని చెప్పి ఇప్పటికీ నాగార్జున గారు అయితే చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇంకొకటి 2 హౌసెస్ ఉంటాయి, ఈసారి బిగ్ బాస్ ఉండడు అని కూడా చెప్పడం జరిగింది. మరి బిగ్ బాస్కి ఈ అగ్ని పరీక్షకి వచ్చే వాళ్ళని అంటే 2 టాస్కులు కనుక ఆడిపించి మళ్ళీ 2 హౌసెస్లో ఏమైనా షిఫ్ట్ చేస్తారా, లేకపోతే వీళ్ళని ఎలా షిఫ్ట్ చేస్తారు, ఏ కంటెస్టెంట్స్ని ఏ హౌస్లో పెడతారు అన్న డౌట్స్ కూడా ఆల్రెడీ రైజ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ అగ్ని పరీక్షకి వ్యవహరించే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆల్ టైమ్ ఫేవరెట్, మొత్తం ఇప్పటివరకు జరిగిన 8 సీజన్స్ నుంచి ది బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. అందులోని ముఖ్యంగా సీజన్ 1 నుంచి నవదీప్ గారు. అండ్ సీజన్ 1లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళినా కూడా ఎలా పర్ఫామ్ చేశారు, అలాగే తను ఇచ్చిన ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే ప్రతి టాస్క్లో తను ఆడిన ఆట కావచ్చు, అంటే తను మామూలుగా టాస్క్లు వచ్చేసరికి ఎంత ఏకాగ్రతగా ఉంటాడు, టాస్క్లు ఏ రేంజ్లో తను పర్ఫామ్ చేస్తాడు, అలాగే మైండ్ గేమ్ ఎలా ఆడతాడు, కాంట్రవర్సీ ఎలా చేస్తారో మనందరం చూసాం. అండ్ దాని తర్వాత అభిజిత్. సో ఇప్పటి వరకు కూడా ఎన్ని సీజన్స్ వచ్చినా అభిజిత్ లాంటి కంటెస్టెంట్ ఇప్పటి వరకు మనకి దొరకలేదు. అందరూ కూడా ఇది మనం జస్ట్ ఫైట్లు చేస్తేనో లేకపోతే టాస్క్లు ఆడితే గెలిచేయచ్చు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అభిజిత్ ఇదంతా కాదు, నిజమైన కంటెస్టెంట్ అంటే ఇలా ఉండాలి, అసలు బిగ్ బాస్ అంటే ఇది అని చెప్పి చాలా మందికి నేర్పించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అందరికీ కూడా గుర్తుండిపోయాడు అనమాట. ముఖ్యంగా మైండ్ గేమ్, నిజానికి బిగ్ బాస్ అంటే మైండ్ గేమ్ అని ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మనకి అభిజిత్ టాస్క్లు ఎక్కువగా ఆడకపోయినా, ఎక్కువగా అలసిపోలేకపోయినా, ధూమ్ధామ్ చేయకపోయినా కూడా మైండ్ గేమ్ ఆడి లాస్ట్ విన్నర్ వరకు ఆయన ఎలా వచ్చారో మనం చూసాము. ఇప్పటికీ కూడా ఆయన గేమింగ్ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కూడా మనం ఇప్పటివరకు చూసాం. సో ఈ అగ్ని పరీక్షకి ఆయన కూడా వన్ ఆఫ్ ద జడ్జ్గా వ్యవహరించబోతున్నారు. అండ్ ఫైనలీ బిందు మాధవి. సో ఓటీటీలోని రిలీజ్ అయిన బిగ్ బాస్ అందరం చూసాము. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా అందరూ మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విన్నర్ అవుతూ ఉన్నారు, ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరూ లేరు అనుకుంటున్న టైంలోని బిందు మాధవి ట్రాఫీ గెలవడం, అండ్ ఆమె పర్ఫామ్ చేసిన టాస్క్లు కావచ్చు, లేకపోతే ఆమె వాయిస్ రైజ్ చేసింది కావచ్చు, లేకపోతే అఖిల్తోని ఆమె పెట్టుకున్న కాంట్రవర్సీలు కావచ్చు, అండ్ ప్రతి ఒక్కరితో కూడా తను ఏంటంటే నేను ఇదే, నా మాట తీరు ఇలాగే ఉంటుంది అని చెప్పి తను ఎఫర్ట్స్ అంటే తను పెట్టిన విధానాలు కావచ్చు బిందు మాధవిని విన్నర్గా చేశాయి. సో వీళ్ళు ముగ్గురిని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ అగ్ని పరీక్షకి జడ్జెస్గా పెట్టడం జరిగింది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి 40 మందిని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ 40 మందికి టాస్క్లు పెట్టడం, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి టాస్క్ పెడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ పెట్టడం జరుగుతుంది. అందులోని ది బెస్ట్ అనుకున్న వాళ్ళని వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఆ 40 మెంబర్స్లోని ఐదర్ 18 మెంబర్స్ వెళ్ళొచ్చు, 19 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వీళ్ళు మాత్రమే పంపిస్తారనమాట. సో ఫైనల్ డెసిషన్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 40 మంది కూడా కన్ఫర్మ్ కాదు. ఈ 40 మందిలో కొంతమంది మాత్రమే సీజన్ 9కి వెళ్ళబోతున్నారు. మరి చూడాలి అసలు ఏ విధంగా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎటువంటి టాస్క్లు పెడతారు, అసలు వచ్చే వాళ్ళు మనకి ఎంతవరకు తెలుసు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, సెలబ్రిటీస్ అంటున్నారు, అసలు ఎవరెవరు ఉన్నారా బాబు, అండ్ 2 హౌసెస్ అంటున్నారు, ఈసారి బిగ్ బాస్ కూడా ఉండరంటున్నారు. అండ్ అన్ని సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్
ది బెస్ట్ అవుతుంది అండ్ అంతకు మించి అని కూడా నాగార్జున గారు కూడా చెప్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికీ ప్రేక్షకులందరూ ముఖ్యంగా బిగ్ బాస్ అభిమానులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో చూడాలి. అండ్ అగ్ని పరీక్ష వ్యవహరించే జడ్జెస్ అందరి ఫేవరెటే. సో వీళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ మీద కూడా చాలా మందికి నమ్మకం ఉంటుంది. సో చూడాలి మరి వీళ్ళు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు, ఎవరెవరు బిగ్ బాస్కి వెళ్తారు అని చెప్పి. అయితే 22 ఆగస్ట్ నుంచి ఇది స్ట్రీమ్ అవబోతుంది అనమాట. సో మనం కూడా చూద్దాం. అండ్ ఓటింగ్ ప్రాసెస్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాం మరి వీళ్ళకి. చూడాలి మరి ఈసారి ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పటికే బిగ్ బాస్కి సంబంధించి చాలామంది అప్లైలు చేసుకున్నారు, ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ 40 మందిలో ఎవరున్నారు, కామన్ మ్యాన్స్ని ఎంతమంది తీసుకుంటున్నారు, సెలబ్రిటీస్ని ఎంతమంది తీసుకుంటున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ని ఎంతమంది తీసుకుంటున్నారో మనం కూడా వెయిట్ చేయాలి. అండ్ బిగ్ బాస్లో మీరు అసలు ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్లో కావచ్చు, సెలబ్రిటీస్లో కావచ్చు, మాకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.